నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా ప్రకాశం భవనంలో భగవాన్ సత్యసాయి జయంతి వేడుకలు. సత్యసాయి సేవలు ఔన్నత్యాన్ని కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులు. కొత్తపట్నంలో ఘనంగా రైతు సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని పంచాయతీలను గెలుచుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఒంగోలులో గనులు భూగర్భ శాఖ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన. ఇదే మోడల్గా ఇతర జిల్లాల్లో కూడా కార్యాలయాలు నిర్మిస్తామన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ప్రేమ, శాంతి, సేవకు ప్రతిరూపంగా శ్రీ సత్యసాయిబాబా నిలిచారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సత్యసాయిబాబా మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు. విద్య, వైద్యం, మారుమూల ప్రాంతాలకు తాగునీటి సరఫరా వంటి సేవా కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా ప్రకటించిన భగవాన్ సత్యసాయి జయంతి వేడుకలు ప్రకాశం భవనంలోని డిఆర్ఓ చిన్న ఓబులేసు అధ్యక్షతన నిర్వహించారు. మంత్రి డాక్టర్ స్వామితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఏపీఐఐసి చైర్మన్ రామరాజు, మేయర్ గంగాడ సుజాత, జేసీ ఆర్ గోపాలకృష్ణ తదితరులు సత్యసాయిబాబా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన సేవలను, ఔన్నత్యాన్ని కొనియాడారు. భగవాన్ సత్యసాయితో తాను గడిపిన జ్ఞాపకాలను ఎంపీ మాగుంట గుర్తు చేసుకున్నారు. 40 ఏళ్ల క్రితమే సత్యసాయితో కలిసి ఆశ్రమాన్ని దర్శించుకున్నట్టు తెలిపారు. తన విశిష్ట వ్యక్తిత్వం ద్వారా ప్రపంచం మొత్తానికి సత్యసాయి ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే దామచర్ల పేర్కొన్నారు. అలాంటి సేవామూర్తి జన్మదినాన్ని రాష్ట్రం ప్రభుత్వం వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మేయర్ గంగాడ సుజాత, మెప్మా పీడీ శ్రీహరి, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, దేవాదాయ శాఖ అధికారులు, సత్యసాయి విద్యా కేంద్రం ప్రిన్సిపాల్ అరుణ, సేవా ట్రస్ట్ అధ్యక్షులు సిద్ధా సాయిబాబు, కోశాధికారి సుబ్బారావు, ఈసీ మెంబర్స్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్ని అధికారికంగా జరపాలని చెప్పేసి నిర్ణయం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే వారి భూమి మీద జన్మించి 100 సంవత్సరాలు అయింది. ఈ 100 సంవత్సరాల్లో కూడా వారి కీర్తి అనేది ప్రపంచంలోని నలుమూలలకు చేరింది. బాబా మీద విశ్వాసపాత్రలు భక్తజనం విదేశాల్లో కూడా ఉన్నారు, ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నారు. వారు ఆధ్యాత్మిక స్థితి నుంచి సమాజ సేవ, మానవ సేవని చేయాలనే దాన్ని కూడా బోధించడం జరిగింది. ఒక సందర్భంలో, చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్తారు, పుట్టపర్తిలో మంచినీటి స్కీమ్కి నేను స్వయంగా మా ట్రస్ట్ నుంచి డబ్బులు ఇస్తాను, అది ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రాంత ప్రజలకి దాహార్తం చేస్తారని చెప్పడం. శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి గారు 1926 నవంబర్లో 23న జన్మించారు. ఆ తర్వాత 14 ఏటనే తల్లిదండ్రులకు చెప్పి ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పుట్టపర్తిలో ఒక 3 ఎకరాలతోటి స్టార్ట్ చేసి 3 ఎకరాల నుంచి ఆ ఉండే ప్రాంతం అంతా కూడా మంచినీటి సమస్య కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు ఆ ప్రాంతానికి మన సత్యసాయిబాబా చేశారని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. నాకు ఆయనతో ఉండేది, నేను ఒకసారి పుట్టపర్తి ఆయన ఉన్నప్పుడు వెళ్ళాను. ఆ రోజు ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్గా ఉండే మన సింగాల్ గారు బెంగళూరు వస్తే నా ఫ్రెండ్ అక్కడ విహెచ్పి ప్రెసిడెంట్ మన విజయ్ అని చెప్పేసి ఉంటే వాళ్ళ ఇంటికి అశోక్ సింగాల్ గారు వచ్చినప్పుడు ఆయనతో పాటు మేము అందరం కూడా కలిసి పుట్టపర్తి వెళ్ళి అప్పుడు పుట్టపర్తి సాయిబాబా గారి లెసన్స్ తీసుకున్నాం. ఆ రోజు ఆ ఏరియా అంతా కూడా అప్పుడు నేను చూడటం కూడా జరిగింది. ఒక మంచి ప్రదేశం. నాకు పర్సనల్గా వారితో ఉన్న అనుభూతి చెప్పుకోవాలంటే దాదాపు 1985 సంవత్సరంలో ఒక రోజంతా వారితో గడపడం కూడా జరిగింది. దానికి ఇది చూస్తే ఇది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఉన్నప్పుడు కూడా ఆ రోజు చెన్నైలో వారు వచ్చున్నారు. వచ్చిన తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను.
వారిని అక్కడ సాగనంపే దాని కొరకు. లేదు బంగారు, నువ్వు కూడా ఏంటంటే బెంగళూరుకి హైదరాబాద్కి వెళ్తున్నావు, నువ్వు కూడా ఫ్లైట్ ఎక్కి రాలన్నారు. అప్పుడు ఆ కాలంలో ఎయిర్ బస్ 300 అనేది ఉండేది, అంటే 300 మంది సీట్లు కూర్చున్నాయి. ముందు సీట్ అనేది ఆయన పెట్టి పక్కనే ఏంటంటే ఖాళీగా పెట్టుకోవడం జరుగుతుంది. ఫ్లైట్లో కూర్చున్న తర్వాత రా నా పక్కన కూర్చోవాలన్నారు. అది 40 సంవత్సరాల క్రితం జరిగింది. హైదరాబాద్ దిగాం. హైదరాబాద్లో వారికి ఏంటంటే వారికి ఉన్న మందిరం దగ్గరికి కూడా ఆయన కార్లోనే ఎక్కించుకొని తీసుకెళ్ళడం కూడా జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్, జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ వచ్చిన అందులో మొత్తం కవర్ అవ్వడం జరిగింది. సో ఇట్లా విద్య, వైద్యము, ఆధ్యాత్మికము, మంచినీరు, ఇట్లా అనేక రకాలుగా ఆయన చేసిన సేవలు మరి చెరగని ముద్ర వేశాయి. ఆయన తాలూకా బోధనలు నిత్య అనుసారం అది ఈ భూమి ఉన్నంత వరకు కూడా ఆయన బోధనలు కొనసాగుతూనే ఉంటాయి. ఆయన తాలూకా భక్తులు దాదాపు ప్రపంచంలో 128 కంట్రీలో ఉన్నారు. సో మరి అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఆయన మన ముందు నిలిచి సొయ్యిగా ఆయన ఆచరించి, పాటించి, బోధించి మరి మనకి సర్వదా ఆశ్చర్యంగా చెప్పారు. అది మండలంలోని అన్ని పంచాయతీలను అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి పనుల గురించి ప్రజలకు చెబుతున్నాం. వచ్చే ఎన్నికల్లో అన్ని పంచాయతీలను గెలుచుకుందాం అని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో జరిగిన మండల రైతు సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం అనంతరం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పెత్తనం చేసేవారు అందరినీ కలుపుకొని పోవాలని, బస్టాండ్లో కూర్చొని టీ తాగుతూ ప్రజలను పట్టించుకోకుంటే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. నాయకుడు అనేవాడు తమ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ఉండాలని, మీకు టైం లేకపోతే చెప్పండి, మరొకరిని పెట్టుకుంటానని సున్నితంగా హెచ్చరించారు. త్రిసభ్య కమిటీ సొసైటీకి రావాల్సిన బకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పీడీసీసీ బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. సొసైటీలో అనేక మంది సభ్యులు ఉన్నారని, బకాయిలున్న వారిని పక్కన పెట్టాలని పేర్కొన్నారు. సొసైటీకి సంబంధించిన భవనం బాగోలేదని, దీనిని లాభాల బాటలో నడిపిస్తే మంచి బిల్డింగ్ నిర్మించుకోవచ్చని సూచించారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాలను గెలిపించుకొని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకు బహుమతిగా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాతగారి వెంకట్రావు, మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, గౌడ సంఘం డైరెక్టర్ రామచంద్ర గౌడ్, సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ ద్వారబాకుల శ్రీనివాసులరెడ్డి, డైరెక్టర్లు బలగాని సుభాష్ చంద్రబోస్, కొండూరి తిరుపతి, టీడీపీ మండల నాయకులు జ్ఞానం సుబ్బారావు, సర్పంచ్ శ్రావణి తదితరులు ప్రసంగించారు. ఇప్పుడు దగ్గర 16 నెలలు అవుతుంది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమో ఒక పక్క మనం ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుందా అనేది నేను నా పద్ధతిలో వెళ్తూ ఉన్నా. వచ్చిన వాళ్ళు ఏదైనా ఉంటే కూడా పనులు నా వల్ల ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, బాగా ఇబ్బందులు ఉన్నాయి. లేకపోతే ఈ రోడ్డు ఎప్పుడో లాగేసేవాళ్ళం. పోయినసారి 14-19లో 16 నెలలకి దగ్గర 350 కోట్లు పనిచేసాం మనం. బ్రిడ్జీలు కూడా కొన్ని కంప్లీట్ చేసుకొని. ఈరోజు ఉండే పరిస్థితులు 5 ఏళ్ళు రాక్షస పాలనలో మొత్తం సర్వనాశనం చేశారు ఆర్థిక వ్యవస్థని. ఈ ఆర్థిక వ్యవస్థని ఒక్కోటి స్ట్రీమ్లైన్ చేసుకుంటా ఆయన మళ్ళీ పథకాలు, ఒక పక్క సూపర్ 6 ఏ అయితే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు ఇస్తా ఒక్కోటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తాం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవి కూడా తప్పకుండా వస్తాయి. మార్చి కల్లా ఈ రోడ్డు కూడా తప్పకుండా కూడా కంప్లీట్ చేసి, నేను ఎప్పుడూ చెప్తున్నా, అమ్మవారి గుడి దగ్గర నుంచి పల్లిపాలెం బీచ్ వరకు డబల్ రోడ్డు, సిమెంట్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ తోటి ఇది కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే మనం ఆ రోజుల్లో చిత్తశుద్ధితోటి మనం ఇవన్నీ పనిచేసాం కాబట్టి మండలంలో ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చాం. కాబట్టి మనం కూడా గ్రామాలలో కూడా మనం చేయాల్సిన పనులు ఏమున్నాయి అనేది దాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రతి గ్రామ సర్పంచ్ గారి నుంచి అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్లని, ఇట్లాంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక డేట్ ముందు 2 రోజుల ముందే చెప్తాం. ఒక మీటింగ్ ఒకటి ఫస్ట్ అరేంజ్ చేసుకొని ఆ మీటింగ్లో ఆ గ్రామంలో ఉండే సమస్యలు ఏమున్నాయి, ఆ గ్రామంలో మేజర్గా ఇబ్బందులు ఏమున్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకొని ఒకరోజు ఈ మీటింగ్ పెడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా కేఎస్ఎస్ మెంబర్లు ప్రతి 10 ఏళ్ళకి ఒక మెంబర్ని పెట్టుకున్నాం. ఆ మెంబర్లందరినీ కూడా మాట్లాడుకుంటా ఊర్లో పాత వాళ్ళు, పెద్ద నాయకులు ఎవరైనా ఉండేవాళ్ళు, పాత వాళ్ళు, వయసులో పెద్దోళ్ళు అయిన వాళ్ళు, వాళ్ళను కూడా కూర్చోబెట్టుకొని సమన్వయం చేసుకుంటే ఊరు ఎప్పుడు కూడా మీ చేతిలో ఉంటుంది. అభివృద్ధి చేస్తున్నాం, కష్టపడుతున్నాం. ఈరోజు కష్టపడినా కూడా మనం నాయకులు అనేవాళ్ళు కూడా జాగ్రత్తగా కూడా అందరినీ కలుపుకొని పోతే ఊర్లో మీ చేతిలో ఉంటుంది, మండలం మన చేతిలో ఉంటుంది. ఎవడు ఎన్ని మాట్లాడినా
ఎవరు తప్పులు కుదులు పెట్టినా ప్రజలు మన పక్షాన ఉండే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మనకంటే ఎక్కువ బిజీ అయిపోయారు. పెట్టుకోవటం, ఊళ్ళో కూర్చోవడం, ఆ ఎండి వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళతో కూర్చోబెట్టుకొని ముందు రోజు చెప్పారంటే అందరూ కూడా పొలాలు కానీ ఏదైనా పనులకు వెళ్లకుండా అందరూ ఉంటారు. ఉండినప్పుడు సమస్యలు తెలుసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఇంతవరకు వాళ్ళు కూడా పోయే పరిస్థితి లేదు. డెవలప్మెంట్ అనేది ఏ ఊర్లో ఏం చేయాలి, ఏ ఊర్లో ఇంకా పెండింగ్లు ఉన్నాయి, అవన్నీ కూడా నా దగ్గర మొత్తం కూడా డేటా పెట్టుకున్నా వచ్చినట్టు దాన్ని ఒక్కొక్క ఊరిని దాని ముందుకు తీసుకెళ్తాం. కానీ మీరు కలుపుకొని వెళ్ళే మనస్తత్వం పెద్దరికంగా కానీ మీ దగ్గర కానీ రాకపోతే మీకే ఇబ్బందులు వస్తాయి. నాకు లేకపోతే నాకు చెరువులు ఉన్నాయి, లేకపోతే నాకు ఫ్యాక్టరీ ఉంది, లేకపోతే నేను ఆ పనికి పోతున్నాము అని చెప్పేసి మళ్ళీ ఊరు పెత్తనం కావాలంటే ప్రజల సమస్యలు తెలుసుకోలేనప్పుడు అక్కడ నాయకుడు అవసరం లేదు. అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చెప్పండి, మార్చుకుందాం, దాని పద్ధతిలో చేసుకుందాం. మండల నాయకులు కూడా ఏ ఊర్లో ఏం జరుగుతుందో ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసి ఏ ఊర్లో ఎట్లా తిరుగుతున్నారా, వీళ్ళు చేస్తున్నారా, లేకపోతే తప్పుడు పనులు ఏమైనా చేసి ప్రజల్లో వేరే విధంగా ఏమైనా మనకి చెడ్డ పేరు వస్తుందా, ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత అక్కడ ఉండే లోకల్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మన పనులు ఉన్నాయో దాన్ని కూడా తప్పకుండా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు నా వంతు నేను చేస్తానని చెప్పి కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఎవరైతే ఇవాళ సభ్యులు ముగ్గురిని ఎప్పుడో పార్టీ నుంచి కనిపెట్టుకొని ఉన్నారు, పార్టీలో కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళకి ఈరోజు ఈ పదవులు ఇచ్చారు. వాళ్ళు కూడా సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి. సొసైటీ రేపు ఎలక్షన్ జరిగినప్పుడు ఆ మెంబర్స్ ఎవరున్నారు, ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా అవగాహన చేసుకొని ఇంకా ఓట్లు పెంచుకునేటట్టుగా రేపు కలబడితే ఒక 6 నెలల తర్వాత ఎలక్షన్కి పోతే ఎలక్షన్లో కూడా మనం మంచి మెజార్టీతో గెలిచేటట్టుగా ఆ సొసైటీ మన చైర్మన్ కానీ డైరెక్టర్లు కూడా చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ మనందరి తరఫున వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ, అదేవిధంగా ముఖ్య నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా ఎప్పుడైతే లాభాల బాటలో ఉంటుందో ఈ సొసైటీని బాగా అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సొసైటీ బిల్డింగ్ చూశాను, బిల్డింగ్ అసలు బాగాలేదు, పడిపోయింది. ఆ బిల్డింగ్ సొసైటీ బిల్డింగ్ మనం కట్టుకోవాలి అంటే మన సొసైటీ లాభాల్లోకి రావాలి. అది లాభాల్లోకి వస్తే మన సొసైటీకి మన బ్యాంక్ తరఫు నుంచి మనం కొంత లోన్ ఇస్తాం. ఆ లోన్ పెట్టుకొని బిల్డింగ్ కట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అది త్వరలో జరిగిపోవాలి. ఈ సొసైటీకి సంబంధించి చాలామంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ మెంబర్స్లో ఎంతమంది కరెక్ట్గా ఉన్నోళ్ళు ఉన్నారు, ఎంతమంది డిఫాల్టర్స్ ఉన్నారు, అవన్నీ చూసుకొని కట్టని వాళ్ళని మొత్తాన్ని, డిఫాల్టర్ ఉన్న వాళ్ళని మొత్తాన్ని పక్కన పెట్టేసి కావాల్సిన వాళ్ళని నువ్వు మెంబర్షిప్గా జాయిన్ చేసుకొని పూర్తిగా ఆయనకి సహకరించాలా. నీ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, అవన్నీ తర్వాత మాట్లాడతాను, సరేనా? ముందు ఆయన సహకరిస్తే నువ్వు జాగ్రత్తగా ఉంటావు, లేకపోతే ఇబ్బంది పడతావు, సరేనా? అట్లాగే గత ఎలక్షన్స్లో నాకు ఇక్కడ తిరగడానికి అవకాశం ఇచ్చారు జనార్దన్ రావు గారు, మన ఎమ్మెల్యే. అప్పుడు నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి అందరూ ప్రతి ఒక్కరు కూడా నాకు బాగా సహకరించి నాకు ఈరోజు ఈ పొజిషన్ రావడానికి మీరందరూ కూడా కారణం. అందుకని రాబో ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్లో కూడా ఆయన మాట తీసుకొని వస్తాను. మళ్ళీ వచ్చి ప్రతి గ్రామంలో ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి మీ అందరి సహకారం తీసుకొని మన లోకల్ ఎలక్షన్స్లో మళ్ళీ గెలుపు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి అది కానుకగా ఇవ్వాలి. సో ఇదంతా మనం చెయ్యాలి అంటే మనం ఇక్కడ లోకల్గా ప్రతి ఒక్క కార్యకర్తని జాగ్రత్తగా చూసుకొని అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సిన వర్క్లన్నీ చేసుకుంటూ ఆయన దగ్గరికి ఆయనకు సహకారం అందిస్తే మనం ఏదైనా చేయగలుగుతాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈరోజు ఈ కార్యక్రమానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విశాఖలో 3 రోజుల పాటు జరిగిన సమ్మిట్ ద్వారా రాష్ట్ర ముఖ చిత్రం మారబోతుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గనులు, భూగర్భ వనరుల శాఖ జిల్లా కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ఒంగోలు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులను, పారిశ్రామికవేత్తలను తరిమికొడితే వారిలో నమ్మకాన్ని కలిగించిన సీఎం చంద్రబాబు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నారని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన కంపెనీ గూగుల్తో పాటు రాష్ట్రానికి 13.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయంటే అది సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ అని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు చేస్తుంటే వైసీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నకిలీ మద్యం కేసులో సిట్ నివేదిక తర్వాత చర్యలు చేపడతామన్నారు.
ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సహకారంతో రాష్ట్రంలోనే తొలిసారిగా ఒంగోలులో గనుల భూగర్భ వనరుల శాఖ జిల్లా కార్యాలయాన్ని నిర్మించడం జరుగుతుందని, ఇదే మోడల్గా ఇతర జిల్లాల్లో కూడా గనుల శాఖ కార్యాలయ భవనాలు నిర్మిస్తామని చెప్పారు. మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. చాలా డిజైన్ కూడా చాలా బాగుంది. లోపల బ్లాక్స్ కూడా చాలా డీటెయిల్గా అవసరాన్ని బట్టి చేశారు. ఇది రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలి. ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో మైనింగ్ డిపార్ట్మెంట్లో దాదాపు 26 జిల్లాలో కూడా యాక్టివిటీ ఉన్నాయి. దానికి తగిన విధంగా అక్కడ కార్యాలయాల నిర్మాణం చేయడానికి ఇక్కడి నుంచే నాందిగా పోతున్నందుకు మనస్ఫూర్తిగా మరి డిపార్ట్మెంట్ కూడా అభినందన తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనింగ్ని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు, ముఖ్యంగా మైనింగ్ ఓనర్స్ కానీ ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దినదిన గండంగానే గడిచింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా మేము ముందుకెళ్తూ మరి ఈరోజు ఒక పాలసీ కూడా తీసుకున్నాం. మైనింగ్ పాలసీ తీసుకుని గత ప్రభుత్వంలో వాళ్ళు వేసినటువంటి ఫైన్స్ కానీ వాళ్ళు బలవంతంగా లాక్కున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీస్ గత 5 సంవత్సరాలు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ని తరిమేశారు. దానికి ఉదాహరణే ఎమరాన్ బ్యాటరీ కానీ, లూలు సంస్థ కానీ దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో 14-19లో మేము ఉన్నప్పుడు వచ్చినటువంటి అనేక ఒప్పందాలని ప్రారంభించినటువంటి పరిశ్రమను మూతపూశారు. మళ్ళీ ఇవాళ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. ఆ నమ్మకమే ఈరోజు అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ని గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ ఉందంటే ఈ ప్రభుత్వం మీద వచ్చినటువంటి నమ్మకం. ఇవాళ 13.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక పాలసీలు, ఇండస్ట్రీస్ పాలసీ, డ్రోన్ పాలసీ, ఇలా రకరకాల 25 పాలసీస్ తీసుకున్నాం. అవి కాకుండా కొన్ని రిఫార్మ్స్ చేశాం. చట్టాల్లో కూడా కొన్ని నిబంధనలు తొలగించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అనేది, వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి పర్మిషన్స్ రావడం, ఇవన్నీ చేయటం వల్ల పరిశ్రమలు ఇంత పెద్ద ఎత్తున వచ్చినాయి. ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అయితే దగ్గర 17.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది కూడా లాస్ట్ గవర్నమెంట్లోనే వాళ్ళు సీనరేజ్ కలెక్షన్ కోసం ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని చాలా సరళీకృతం చేయడానికి అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటాం. మొన్న కూడా ఇక్కడ సమస్య మా దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మైన్ నుంచి వచ్చినటువంటి దానికి ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ప్రొడక్ట్ చేసిన తర్వాత ప్రొడక్షన్లో ఫైనల్లో వచ్చినటువంటి ప్రోడక్ట్కి కూడా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి. దాంట్లో ఈ జిఎస్టీకి సంబంధించి ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాని మీద డిస్కస్ చేసాం. త్వరలోనే ఆ సమస్య కూడా దాదాపు క్లియర్ అయిపోతుంది. దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇది ప్రభుత్వ ఆదాయం ప్రతిదీ కూడా ఆన్లైన్లో, పర్మిట్స్ కానీ ఏదైనా కూడా ఆన్లైన్లో ఇస్తాము. ఆన్లైన్లో దాన్ని కలెక్ట్ చేసే బాధ్యత మాత్రం వాళ్ళు చేస్తారు. కొద్దిగా కలెక్షన్స్ గతంలో కొన్ని లీకేజెస్ ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ చేయడానికి కొంత మేము కరెక్ట్ చేస్తాం. కేవలం ప్రభుత్వాన్ని కొద్దిగా అప్రదిష్ట పాలు చేయాలనే ఒక దురుద్దేశంతో గతంలో వాళ్ళు చేసినటువంటి స్కామ్ అంతా కూడా బయటికి తీస్తున్నాం. కీలకమైనటువంటి వ్యక్తుల్ని అరెస్టులు జరుగుతున్నాయి. ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఒక ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమంలో భాగంగానే అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి సంఘటన కానీ, అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో జరిగినటువంటి సంఘటన కానీ కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కార్యక్రమం చేశారు. మొత్తం కూడా బయటకు వచ్చిన మీదట ఇప్పుడు దానికి ఒక సిట్ వేస్తాం. సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. సిట్ ఎంక్వైరీలో వాళ్ళని అరెస్టులు చేసి నిన్న కస్టడీకి తీసుకుని వాళ్ళ నుంచి మొత్తం కూడా తీసుకున్నాం. ఇందులో ఎవరు ఎంతటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే ఉపేక్షించే సమస్య లేదు. అందుకనే ఇప్పుడు మేము బార్కోడ్ స్కానింగ్ పెట్టాం. ఎక్కడా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా ఎక్కడా కూడా ఇల్సిట్ లిక్కర్ షాపులో ఉందన్నది ఎక్కడా కూడా ట్రేస్ కాలేదు. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేయాలని ప్రయత్నం చేశారు. డెఫినెట్గా సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందరినీ అరెస్ట్ చేయాలి. రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమం నాంది ప్రకాశం జిల్లా నుంచి వచ్చింది. ప్రత్యేకంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వరకు ఒక ఆఫీసు ఏర్పాటు చేసుకోవటం. ఎందుకంటే మైనింగ్లో మన చేమకుర్తి గలైట్ గ్యాలక్సీ దగ్గర నుంచి ఇటువైపోతే కనిగిరి కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి బల్లికొరవ, ఈ ప్రాంతాలన్నీ ఉన్నటువంటి మన ఉమ్మడి జిల్లాకి గ్రానైట్కి
మంచి కేంద్రంగా ఉన్నట్టు ఈ ప్రాంతంలో ఒక ఆఫీస్ సొంత భవనం ఏర్పాటు చేసుకోవడం చాలా సుపరిణామం. అదేవిధంగా ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీని కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. కొంతమంది కార్యక్రమం మొదలు కాకముందనే చెంబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి అపోహలు పొందాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి అధికారులు అందుబాటులో ఉండాలనే ఒక లక్ష్యంతో ఈజీ యాక్సెసిబిలిటీ ఉండాలని నిర్మాణాలు చేసుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఎక్కడా లేకుండా ఫస్ట్ టైం మన ఒంగోలులో మన జిల్లా తరఫున మైన్స్ ఆఫీస్ని ఫస్ట్ టైం మన రాష్ట్రంలో కట్టుకోవడం చాలా సంతోషం తెలియజేస్తున్నాం. 20 సెంట్లలో ఒక మంచి బిల్డింగ్, మైన్స్ బిల్డింగ్ ఇక్కడ పెట్టుకోవటం, దీని ఆదర్శంగా రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా రాబోయే రోజుల్లో మైన్స్ ఆఫీసులు తొందరగా వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఒకటే కాంట్రాక్టర్లు కానీ అదేవిధంగా మైన్స్ మన వాళ్ళకు కూడా క్వాలిటీగా కట్టండి. క్వాలిటీగా ఏదో గవర్నమెంట్ బిల్డింగ్ మనం కట్టాం, ఏదో చేసామంటే చేసేది కాకుండా ఇక్కడ కట్టే బిల్డింగ్ 1 ఇయర్లో కంప్లీట్ అయింది కాబట్టి 20 సెంట్లో మంచి బిల్డింగ్ని ఇక్కడ మనం కట్టుకుంటున్నాం కాబట్టి దాన్ని ఒక క్వాలిటీగా, ఈ బిల్డింగ్ ఒక ఆదర్శంగా అందరికీ ఉండే విధంగా దానికి మంచి ఇంజనీర్ ప్లాన్ తోటి క్వాలిటీగా కాంట్రాక్టర్ కూడా అబ్జర్వ్ చేస్తూ బాగా కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. కాబట్టి అందరూ కూడా ఎవరైతే దానికి మనకు కావాల్సిన మైన్స్ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ ఉండి అడ్మినిస్ట్రేషన్ చేసేటట్టుగా, మనకి గ్రానైట్లో కూడా చేరుకుంటున్న తర్వాత బ్లాక్ గెలాక్సీ అనేది మనందరికీ తెలుసు, వరంలో ఉండేది మన దగ్గరే. అలాంటి గెలాక్సీ ఉండే వ్యాపారస్తులు కూడా అందరూ ఉన్నారు కాబట్టి అవసరమైతే ఫ్లోరింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ గ్రానైట్ క్వారీ వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకొని కట్టేది ఒక క్వాలిటీగా కట్టుకొని బాగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దానికి ఈరోజు మనం ముహూర్తం పెట్టుకొని ఈరోజు చేసి అందరూ అందరి సమక్షంలో ఈరోజు పూర్తి చేసుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, వచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. దాదాపు 20 సెంట్ల స్థలంలో 2.5 కోట్ల రూపాయల్లో కూడా మంచి ఆఫీస్ నిర్మాణం చేసుకోవడం అనేది ప్రత్యేకత. మన మంత్రి గారిని కూడా అభినందిస్తూ, మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఎప్పుడో చెప్పారు అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి ఆఫీసులు అందుకు ప్రత్యేకంగా రెవెన్యూస్ ఆ విధంగా కూడా డెవలప్ కావాలని కూడా ఇక్కడ ఉన్న గ్రానైట్ వ్యాపారస్తులందరికీ కూడా మరొకసారి ఎప్పుడు కూడా మీతోనే ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకొని మీకు వ్యాపారంలో ప్రోత్సహించేటట్టుగా కూడా ఈ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా ఒంగోలు ప్రకాశం భవనంలో భగవాన్ సత్యసాయి జయంతి ఉత్సవాల సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చక్కటి అభినయం ప్రదర్శించిన చిన్నారులను అతిథులు, అధికారులు అభినందించారు. By the divine blessings of Bhagavan Sri Satya Sai Baba's grace, it is a great pleasure and glory to say that we are the students of Sri Satya Sai Samagra Vidya Kendram, Ongole. Our school has a strength of about 1. Happy birthday to Swami. In every moment of my life, please be with me. In every act of mine, please be my guide. Baba, Sai Baba, Baba, Sai Baba. Moodu, moodu, moodu,
ఒంగోలు త్రోవగుంట వద్ద గల ఆటో నగర్ అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. 10.95 కోట్ల రూపాయలతో ఆటో నగర్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఏపీఐఐసి చైర్మన్ రామరాజులతో కలిసి ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు. 1982లో ఆటో నగర్ ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. గత ఎన్నికలప్పుడు ఆటో నగర్ సందర్శించిన సమయంలో ఇక్కడి సమస్యలను తన దృష్టికి తీసుకురాగా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. సంవత్సరంలో పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. ఇక్కడ అసోసియేషన్ సభ్యులు పనులను పర్యవేక్షిస్తూ నాణ్యతతో జరిగేలా చూసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి ఆటో నగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులు నిదర్శనమని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని తెలిపారు. విదేశాల నుండి పారిశ్రామికవేత్తలు తీసుకురావడంతో ఐటీ శాఖ మంత్రి లోకేష్ చేస్తున్న కృషిని అభినందించారు. ఆటో నగర్లో మంచినీటి వసతి కల్పించేందుకు ఎంపీ ల్యాడ్స్ నుంచి 25 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీఐఐసి చైర్మన్ రామరాజు, జోనల్ మేనేజర్ మదన్మోహన్, మేయర్ గంగాడ సుజాత, ఓడా చైర్మన్ షేఖరియాద్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈలు మనం ఎంఓఎల్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ రోజు 9.8 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేయాలనే సంకల్పంతో వస్తే ఈ ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం, చిత్తశుద్ధితోటి 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకి మేము ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఎంఓఎల్ చేసుకోవడం జరిగింది. ఈ పరిశ్రమలు తేవడంలో మంత్రులందరూ కూడా విశేషమైనటువంటి కృషి ఉంది. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారం, అదేవిధంగా గత ప్రభుత్వాలు చేసిన పాపాల వల్ల కొన్ని పరిశ్రమలు వచ్చేదానికి వెనకం చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం, మోడీ గారి సహకారం కూడా మర్చిపోలేని విషయం. దీంతో పాటుగా మనకి ఏదైతే ఇన్ని ఎస్ఐపిపిలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా విదేశాలకు వెళ్ళటం, పారిశ్రామికవేత్తలను పెట్టుబడులకు ఆకర్షించడం, ఇవన్నీ కూడా చేసిన అందరూ సమిష్టి కృషి, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహం, ముఖ్యంగా యువగలంలో 20 లక్షల ఉద్యోగాలకు ప్రామిస్ చేసినట్టు మన యువనేత ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళి కంపెనీలకి నమ్మకాన్ని, విశ్వాసం కలిగి తీసుకురావడంలో వారి కృషి కూడా మనం మర్చిపోలేదు. మనకుండే ఇంకా ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ కూడా చెప్పమని చెప్పి అడిగాను నేను. ఈరోజు మొత్తం కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు దాని వరకు మనం చేసుకోగలుగుతున్నాం. నేను మంచినీళ్ళు కూడా ఇందాక మన ఎంపీ గారు కూడా 23 లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేస్తామని చెప్పేసి కొత్త నుంచి కూడా చెప్పారు. దీన్ని తప్పకుండా కూడా అది కూడా ఫాలో అప్ చేసి ఈ రోడ్లు మళ్ళీ మనం పూర్తి చేసుకొని మనం ఓపెనింగ్ చేసుకునే టయానికి మంచినీళ్ళు కూడా ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు లైన్లు కూడా లాగేసి అందరికి కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేషనల్ హైవే దగ్గర నుంచి డ్రైనేజ్ ఒకటి ఉందని చెప్పారు, దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఏదైనా సరే ఒక సంవత్సరం ఈ పూర్తయిపోయే లోపల మళ్ళీ మీ ఎవరైతే ఆటో నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నారో మాకు ఈ సమస్య ఉంది, మళ్ళీ మాకు ఇంకా ఇది కూడా కావాలి అనకుండా తప్పకుండా కూడా నేను చేసే బాధ్యత కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు మనకు కావాల్సినవి ఓసారి మీరు అందరూ కూడా చూసుకోండి. మీ రోడ్లు మీరు ఎక్కడ వేస్తున్నారో దగ్గర ఉంటాం. ఏదో రోడ్లో అయిపోయినాయిలే వాళ్ళు వేస్తారులే, డ్రైన్లు వాళ్ళు కడతారు, మంచినీళ్ళు వాళ్ళు పోస్తారులే అని చెప్పేసి అనుకోకుండా మీరు కూడా ఒక బాధ్యతగా ఇది మంది ఇక్కడంతా ఉండేది కూడా రోజు మనం తిరుగుతున్నా ఇదివరకు ఎంత గుంటల్లో వర్షం పడితే ఎంత ఇబ్బందులు పడ్డారో మీ కళతో మీరు చూశారు. అలాంటిది ఈరోజు అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వచ్చేసి నీట్గా తయారవుతుంది కాబట్టి మీరు కూడా బాధ్యతగా ఆ పనుల దగ్గర చూసుకోవటం, జాగ్రత్తగా అసోసియేషన్ కూడా దగ్గరుండి క్వాలిటీగా పనిచేయించుకోవటం ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియదు. దాదాపు 50 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ అనేది కూడా నిర్మాణం జరిగింది. మీకు ఇంకా ఫర్దర్గా ఇంకేదైనా కావాలంటే ఎక్స్టెన్షన్ గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారితో చెప్తే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ అనేది కూడా నియోజకవర్గంలో ప్రతి దగ్గర కూడా నిర్మాణం కూడా చేయాలని అనుకున్నారని కూడా తెలుపుకుంటూ చాలా సమస్యలన్నీ కూడా ఉంటే ఒక్కొక్కటి పరిష్కారం అవుతుంది. దీనికి మన ఏపీఐఐసి చైర్మన్ గారు రామరాజు గారు అయితే ఒక పట్టుదలతో ఒంగోలు ప్రాంతంలో ఉన్న ఈ పరిశ్రమలు ఆటో నగర్లో ఉన్నాయన్నీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని కూడా అనుకుంటూ ఇక్కడ దీనికి 10.95 లక్షల రూపాయలతో రోడ్స్, డ్రైన్స్ అప్గ్రేడేషన్ లో ఆటో నగర్లో కూడా వస్తూ మంచినీటి వసతి, డ్రింకింగ్ వాటర్ కి ఫెసిలిటీ అనేది కూడా లేదు అని ఇక్కడ ఉన్న
ఇండస్ట్రియలిస్ట్ వీరందరూ కూడా ఆటో నగర్లో నివసిస్తున్న వ్యాపారస్తులు కోరిన ఇక్కడ ఉన్నటువంటి ఏపీఎస్ ఆటో నగర్ సంబంధించి ఇక్కడ చాలా మంది ఇంప్లిమెంట్ చేయవలసిన వాళ్ళు ఉన్నారు. సుమారుగా 400 ఫ్లాట్స్ ఉంటే దాంట్లో 50-60 ఫ్లాట్లు ఇంకా అభివృద్ధికి చేయవలసి ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా దయవుంచి ఎవరైతే సేల్ అగ్రిమెంట్లో ఉన్నారో వారందరూ కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ప్రజలకి ఉపాధి కలిగే విధంగా మీరందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఎందుకంటే ఈరోజు 10 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెడుతున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ స్థానిక శాసనసభ్యుల వారి యొక్క ఆదేశాల మేరకు జరగడం జరుగుతుంది. దీంట్లో ఆటోలకు సంబంధించి ఎక్కువ ఆటో సర్వీసింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మీరందరూ కూడా దయవుంచి ఏదో ల్యాండ్ ఇస్తామని ఇచ్చేసి ఇస్తే దాన్ని ఏదో హోల్డ్ చేసుకుంటాం లేదా రెసిడెన్షియల్గా ఇల్లు కట్టుకుందాం అనుకోవద్దు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండలో 69వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-19 బాలబాలికల హ్యాండ్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలను మంత్రి స్వామి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ప్రారంభించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్నామని అన్నారు. పేద క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలు, క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. క్రీడా రిజర్వేషన్ 2 నుంచి 3% పెంచడం వల్ల మెగా డిఎస్సిలో 421 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో క్రీడాకారులకు కనీసం ప్రోత్సాహకాలు కూడా ఇవ్వలేదని, క్రీడా రంగాన్ని నిర్వీర్యం చేశారని మంత్రి ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హ్యాండ్బాల్లో స్పోర్ట్స్ పెట్టి స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు చాలా ధైర్యంగా ముందుకొచ్చి కార్యక్రమాన్ని ఆతిథ్యం ఇస్తున్నారు. దాంతోపాటు వారి అందరికీ పూర్తిగా సహకరిస్తున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే పెద్దలు చెప్పారు, మనం టీచర్ పోస్టులు చూసినప్పుడు పీఈటీ స్పోర్ట్స్ కోటా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పీఈటీ పోస్ట్ కోటకి డైరెక్ట్గా మనం అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చేశారు. రెండోది స్పోర్ట్స్ కోటా అనేది ప్రత్యేకంగా ప్రతి ఉద్యోగంలో కూడాను కల్పించడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడిందా మన సత్య గారు చెప్పినట్టు మీరు ఇక్కడి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా వెళ్ళినట్లయితే ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది. క్రీడల్ని పెంపొందించుకోవడం అనేది, ప్రోత్సహించడం అనేది చాలా అవసరం. సత్యసాయిబాబా జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం పండుగ వాతావరణంలో నిర్వహించడం అభినందనీయమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఎంతోమందికి ప్రేమ, సేవను పంచిన వ్యక్తి సత్యసాయిబాబా అని అన్నారు. సత్యసాయి శత జయంతిని పురస్కరించుకొని మంగమూరు రోడ్లోని సత్యసాయి ఆశ్రమంలో జరిగిన జయంతి వేడుకల్లో రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా ప్రజలకు దాహార్తిని తీర్చిన దేవుడు సత్యసాయి అని ఎంపీ మాగుంట కొనియాడారు. ప్రజలందరూ సత్యసాయి మార్గంలో నడవాలని సూచించారు. సత్యసాయి శత జయంతిని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలతో పాటు విశేష పూజలు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు కోడెల శ్రీనివాసరావు తెలిపారు. సామూహిక వ్రతాలను నిర్వహించి భక్తులకు అన్న వితరణ చేపట్టారు. ఆ రోజు రాత్రి పూట బాబా మీకు ఇట్లా గుడి కట్టిస్తానన్నాడు. 17 సంవత్సరాలకి గుడి కట్టయ్యా, నాకు కాదు అని చెప్పేసి మాత్రమే ఉండేది. ఎలాంటి విగ్రహం పెట్టాలి అన్నారు. మధురాంతకం నుంచి ఒకడు అలా విగ్రహాన్ని, నల్లరాతి విగ్రహాన్ని, మొట్టమొదటి షిరిడీ సాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది 1918 దసరా రోజునే శరీర త్యాగం చేసి ఉన్నారు. అయితే ఉండటానికి కరణ సుబ్బమ్మ గారు ఒక 33 వారు చూపించిన మార్గం అనేది మంచినీరు లేని వాటికి ముఖ్యంగా ఏంటంటే దాదాపు 30 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా 23వ తారీఖు 1995 సంవత్సరంలో అనంతపూర్కి జిల్లాకంతా కూడా మంచినీరు ఇస్తాననే వారు ఆ రోజు మాట ఇచ్చి మా అన్నగారు కీర్తిశేషులు నాలుగు శివరామరెడ్డి గారు కూడా అక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నవారు, అక్కడ మేనేజ్మెంట్ వారు కూడా వారికి ₹1 కోటి విరాళం అనేది కూడా అప్పుడు కూడా ప్రకటించి అక్కడ అనంతపూర్లో దాహార్తి తీర్చిన బాబా గారికి
ఉడతాభక్తిగా ఉండటం అనేది ఎంతో సంతోషమైన విషయం. భగవాన్ బాబా వారి దివ్య పాదపదులు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. ఈరోజు భగవాన్ సత్యసాయి బాబా వారిది 100వ జన్మదినోత్సవం. ఈ జన్మదినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రమంతటా దేశమంతటా దేశ విదేశాలలో కూడా స్వామి పండుగను ఎంతో అత్యంత అద్భుతంగా చేస్తున్నారు. జన్మదినోత్సవ సందర్భంగా పుట్టపర్తి కూడా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అందరూ రాష్ట్రపతి గారు అందరూ కూడా విచ్చేసి స్వామివారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇందులో భాగంగా ఇక్కడ ఒంగోలులో కూడా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే ఉదయాన్నే ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన చేశాము. అదేవిధంగా సత్యసాయి వ్రతాలు నిర్వహిస్తున్నాము. తర్వాత 4000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు కలెక్టరేట్లో కూడా కలెక్టర్ గారు పర్మిషన్ మేరకు అక్కడ కూడా ఫోటో పెట్టి అక్కడ కూడా వాళ్ళు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఆర్డీఓ ఆఫీసులో కూడా నిర్వహించారు. అలాగే ఎంఆర్ఓ ఆఫీసులో కూడా నిర్వహించారు. ఈ విధంగా రాష్ట్రమంతటా జరుగుతున్నది. ఒంగోలులో అభివృద్ధి చెందే కొద్దీ అనేక రకాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. అంజీ రోడ్ బృందావన్ నగర్లో ఏర్పాటు చేసిన ఎంకేఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించి మాట్లాడారు. అనేక రకాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఒంగోలుకు వస్తున్నాయని, అందులో భాగంగా యూరాలజీ మరియు గైనకాలజీ విభాగం అనుభవంతో 20 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారని, భవిష్యత్తులో 50 పడకల ఆసుపత్రిగా ఏర్పడి జిల్లా వాసులకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాలని అన్నారు. ఎంకేఆర్ హాస్పిటల్ యజమానులు డాక్టర్ మాలకొండారెడ్డి, డాక్టర్ చైతన్యారెడ్డిలను అభినందించారు. కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఓడా చైర్మన్ షేక్ రియాద్, మేయర్ గంగాడ సుజాత, కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ గఫూర్ తదితరులు పాల్గొన్నారు. చాలు రాకి డాక్టర్ మాలకొండారెడ్డి గారికి, డాక్టర్ చైతన్య గారికి నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు ఒంగోలు నగరం బాగా అభివృద్ధి చెందుతుంది. జిల్లా కేంద్రం మరింతగా వైద్య సౌకర్యాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సేవల్ని అందించాలి. అంటే వాళ్ళు ఇచ్చిన దానికుండా ఇంకా అదనంగా కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని యాజమాన్యం కోరుకుంటూ, ఈరోజు ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంది. ఇలాంటి హాస్పిటల్స్ కూడా ఇంకా మరిన్ని వాటికి కూడా అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా వీరి హాస్పిటల్లో మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, డాక్టర్ మాలకొండారెడ్డి గారు న్యూరాలజిస్టు, అదేవిధంగా చైతన్యారెడ్డి గారు గైనకాలజిస్టు, ఇద్దరు కూడా కలిసి ఈరోజు ఆల్రెడీ ఒంగోలులో ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్థలం తీసుకొని ఇక్కడ కొత్తగా బిల్డింగ్ కట్టుకొని ఈరోజు ఇక్కడ మళ్ళీ ఈరోజు లాంచ్ చేసుకోవడం చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఇదివరకు కూడా అందరూ కూడా ఇక్కడ పెట్టుకొని ఎప్పటి నుంచో ఒంగోలులో అందరూ కూడా దాదాపు ప్రజలు కూడా తెలియజేస్తూ సర్వీస్ చేస్తూ ఈరోజు కొత్తగా కట్టుకోవడం వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఈ హాస్పిటల్ సక్సెస్ అవ్వాలి. అదేవిధంగా ఒక గుడ్ విల్ అనేది రావాలి. పేషెంట్స్ వచ్చే వాళ్ళకి కూడా జాగ్రత్తగా ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని తప్పకుండా ఒక మంచి పేరు తెచ్చుకుంటారు తెలియజేస్తూ, అందరూ సంతోషంగా ఒక కొత్త హాస్పిటల్ నిర్మాణం చేయాలని వీరిద్దరు కూడా దంపతులు ఒక సాహసోపేతమైన కార్యక్రమం ఇది కూడా. అంటే చాలా దీనికి ఫండ్స్ కూడా ఎంతో అవసరం ఉన్నాయి. వారికి ఉన్న ప్రాక్టీస్కి ఇంకా కూడా ఎక్కువ వసతులు తీసుకోవాలన్న ఉద్దేశంతో నూతనంగా భవనం నిర్మాణం చేసి ఒక ప్రస్తుతానికి 20 బెడ్లు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా 50 బెడ్ల హాస్పిటల్గా కూడా తీర్చిదిద్దాలని వారిద్దరూ ఒక మంచి ప్లానింగ్ చేయడం అనే దానికి ప్రత్యేకంగా కూడా మాలకొండారెడ్డి గారిని, చైతన్యారెడ్డి గారిని కూడా మాగుంట కుటుంబం తరపున వారిద్దరికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, ఎంకేఆర్ హాస్పిటల్ బాగా ఈ హాస్పిటల్ అభివృద్ధిలోకి రావాలి. ఎంకేఆర్ హాస్పిటల్ ప్రారంభించిన సందర్భంగా మా సోదరుడు మాలకొండారెడ్డి గారికి, మరి అదేవిధంగా చైతన్యకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు మంచి సేవలు చేయాలని కోరుకుంటున్నాను.
గనులు భూగర్భ శాఖ 2.14 కోట్ల రూపాయల అంచనాతో నిర్మించనున్న ప్రకాశం జిల్లా కార్యాలయ నూతన భవన నిర్మాణానికి ఒంగోలు దక్షిణ బైపాసులో గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయకుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, మేయర్ గంగాడ సుజాత, ఓడా చైర్మన్ షేక్ రియాద్, ఏఎంసీ చైర్మన్ రాతగారు వెంకట్రావు, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, గనులు భూగర్భ వనరుల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్, డిడి రాజశేఖర్, అసిస్టెంట్ జియాలజిస్ట్ రవివర్మ, ప్రకాశం జిల్లా గెలాక్సీ గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కొత్తపట్నం మండల ప్రాథమిక సహకార కోఆపరేటివ్ సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. కొత్తపట్నంలోని బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సొసైటీ చైర్మన్ ద్వారబాకుల శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు బలగాని సుభాష్ చంద్రబోస్, కొండూరి తిరుపతిలచే శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో భాగంగా సొసైటీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాతగారు వెంకట్రావు, టీడీపీ సీనియర్ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, పాలూరు వెంకటేశ్వరరెడ్డి, నగర అధ్యక్షుడు బండారు మదన్, గౌడ సంఘం డైరెక్టర్ రామచంద్ర గౌడ్, సర్పంచ్ శ్రావణి, కొత్తపట్నం మండల టీడీపీ నాయకులు జ్ఞానం సుబ్బారావు, బలగాని వెంకటేశ్వర్లు, మేకల జక్కరయ్య, గొల్లపోతు పేరయ్య, నీటి సంఘం అధ్యక్షుడు గుత్తికొండ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంతోషం. మనం పొద్దున్న అనుకున్నాం ఇలా 10 ప్రోగ్రాంలు అదనంగా పట్టడం వల్ల కోరుచున్నాము. మన స్టేజ్ వెనక కేపీ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గ ప్రమాణానికి ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టాం. దానికి అధ్యక్షుడిగా మన శ్రీనివాసరెడ్డి గారిని చైర్పర్సన్గా ఈరోజు దీన్ని పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మన డైరెక్టర్లుగా సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా తిరుపతిరావు గారు, ఇద్దరిని కూడా మనం డైరెక్టర్గా పెట్టుకున్నాం. మనందరి తరపున వాళ్ళకి మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేస్తున్నాను. సహకారోద్యమంలో భాగస్వామిని అయిన నేను నీతి, నిజాయితీ, పరోపకారం, సహకార విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ బైలా సహకార చట్టంలో గౌరవించి పేద బలహీన వర్గాల రైతు సభ్యుల సంక్షేమానికి కృషి చేసి సహకారోద్యమంను బలపరచుటకు నా సాయశక్తుల కృషి చేస్తానని దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. దామచర్ల జనార్దన్ గారు ఈ పదవిని ఇచ్చారు. ఈ పదవిని సక్రమంగా నిర్వహిస్తామని మేము మనస్ఫూర్తిగా ప్రమాణం చేసాము. అయితే ఈ సొసైటీలో సభ్యత్వం
తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ సహకార సంఘంలో లోన్లు కానీ ఏమైనా ఇవ్వటానికి అర్హులుగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రైతులు కొన్ని అవకతవకలు గత ప్రభుత్వంలో జరిగి ఉన్నాయి ఈ సొసైటీలో. మండల నాయకులకి, గ్రామ పెద్దలకి అందరికీ నమస్కారాలు. ఈ మండలంలో ఉన్న రైతు సోదరుల సమస్యలందరూ కూడా తీరుస్తామని చెప్పలేము, కానీ మా శాయశక్తులుగా న్యాయం చేసి మీ అందరూ కూడా తోడ్పడి ఉంటామని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా సెలవు తీసుకుంటాను. జై హింద్. మాపై పెట్టిన ఈ నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తానని, రైతులందరికీ ఎల్లబాటులో అందుబాటులో ఉంటామని మీ వద్దరికి తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను ఆదర్శంగా తీసుకొని ప్రతి వ్యక్తి సమాజంలో సేవ చేయాలని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ భావన పేర్కొన్నారు. సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న ఆదేశాల మేరకు బాపట్లలోని భీమావారి వీధిలో సాయిబాబా ఆలయంలో జిల్లా యంత్రాంగం సత్యసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో జేసీ పాల్గొన్నారు. బాబా ఆధ్యాత్మిక బోధనలు మానవతా సేవలకు ప్రసిద్ధి చెందారని, చిన్నతనంలోనే తన ఆధ్యాత్మిక మిషన్ను ప్రకటించి సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, సేవ అనే సూత్రాల ద్వారా మానవాళిని ఆధ్యాత్మికంగా పునరుజ్జీవింప చేయాలనే సంకల్పంతో విశ్వవ్యాప్తంగా తన బోధనలు, సేవలు చేయడం జరిగిందని అన్నారు. డిఆర్ఓ గంగాధర్ గౌడు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, అధికారులు, సత్యసాయి సేవా సమితి సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గురించి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అందులో నాకు ఒకటి విషయం మీ అందరికీ తెలియజేయాలి. చాలా గుర్తుపడుతుంది. మనం ట్రైనింగ్కి 2020లో ఇక్కడ వచ్చేసాము. తర్వాత ఆంధ్ర దర్శన్లో మన బ్యాచ్కి మొత్తం ఆంధ్ర దర్శన్ జరుగుతుంది 7 to 10 days. అప్పుడు మనం అనంతపురం వెళ్ళాము. అనంతపురం వెళ్ళి అక్కడ మంచి నీళ్ళు ఎంత ప్రాబ్లం ఉంది అందరికీ తెలుసు. అసలు నీరు దొరకదు, తాగడానికి కూడా నీరు లేదు. అక్కడ మనకి శ్రీ సత్యసాయి బాబా నుంచి ఒక చాలా మంచి ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ వల్ల అక్కడ చాలా మందికి మంచి నీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ చూసుకొని లైక్ రేర్ ప్రాజెక్ట్ అది. చాలా చోట్ల మీరు అది అస్సలు మీకు కనపడదు. అది ఫస్ట్ ఇన్స్టెన్స్. అప్పుడు నాకు శ్రీ సత్యసాయి బాబా గురించి ఫస్ట్ టైం అవగాహన ఇవ్వడం జరిగింది. విద్యాభివృద్ధికి తన యావదాస్తిని ట్రస్టుకు అందించిన మహోన్నత వ్యక్తి కీర్తిశేషులు గోరంట్ల వెంకన్న అని, ఆయనను స్మరించుకోవడం గొప్ప విషయమని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్, ప్రకాశం జిల్లా పూర్వ కలెక్టర్ దాసరి శ్రీనివాసరావు తెలిపారు. నాగులపొలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామంలో శ్రీ గోరంట్ల వెంకన్న ట్రస్ట్ ప్రాంగణంలో గోరంట్ల వెంకన్న 78వ వర్ధంతి మహోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఐఆర్ఎస్ అధికారి కొప్పరపు సత్య, అనంత శేష శైలేంద్ర, ట్రస్టు చైర్మన్ గోరంట్ల పెదవీరయ్య, కార్యనిర్వహణాధికారి వెలగం శ్రీనివాస్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రామచంద్రరావు, గురువులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల ప్రారంభం నుంచి నేటి వరకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గురు పూజా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా సత్కరించారు. నిత్య విద్యార్థులు, జ్ఞానజ్యోతులు అయినటువంటి దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే. దైవ విద్యార్థులందరూ నిలబడి కళాశాల ప్రార్థనను చేయవలసిందిగా కోరుతున్నాం. ఆసనానికి అవకాశం కల్పించవలసిందిగా. తులకు కట్టి ఆకలి తీర్చిన అన్నదాత, వైద్యశాలను పెట్టి ప్రజల వేదికను కనుక ఖాళీ చేస్తే మరొక పూర్వ విద్యార్థులు సంస్కృత భాషకి నిఘంటు ఎవరు తీర్చిదిద్దాడు. ఇప్పుడు సన్మానం అందుకుంటున్నారు. భోజనాలు పెట్టారు, సిద్ధంగా ఉన్నారు. వారు స్టేజీ వెనక మాట్లాడవలసిన విషయాలన్నీ కూడా
ఇక్కడ పుట్టినటువంటి వాడు, ఇక్కడ పెరిగిన వాడు, సంస్కారవంతులు అందరూ. నుంచి ఇంకొక మీటింగ్ పోవాలా, ఆ మీటింగ్ సైంటిస్ట్ అనంతరం వేరే మన ఈ ఇంతకు ముందు ఎవరైతే ఉన్నతులకు జరుగుతున్న సత్కారం ఇది. మీరు కూడా సార్ విదేశ తెలుగు వారికి సుపరిచితులై తమ యొక్క అద్భుతమైన క్రీడల్ని ఆసక్తిగా ఆడించి వెంకన్న చౌదరి గారికి మనందరం కూడా చేతులెత్తి దండం పెట్టాలి. 1935 అన్నారు ప్రిన్సిపల్ గారు. 1935 కంటే ముందు 1835 నేను గుర్తు తెచ్చుకోవాలి. లార్డ్ మెకాలే అప్పుడున్నటువంటి బ్రిటిష్ పరిపాలకులు మన దేశంలో ఇంగ్లీష్ ప్రవేశపెట్టాలి విద్యా విధానంలోని నిర్ణయం తీసుకోవటం జరిగింది. కరెక్ట్గా 100 సంవత్సరాల తర్వాత మరి వీరికి వెంకన్న గారికి ఆ ఆలోచన వచ్చింది ఏంటంటే ఆ మెకాలే చేసినటువంటి స్టేట్మెంట్ ఇతనికి నచ్చలేదు అని చెప్పేసి మనం ఎందుకంటే ఈరోజు ప్రాచ్య భాషను తీసుకుంటే అటు చైనా కానివ్వండి, జపాన్ కానివ్వండి, మిగతా ఏషియన్ కంట్రీస్ కానివ్వండి, వాళ్ళ భాషను వాళ్ళు పరిరక్షించుకుంటే మనం మాత్రం వేలం వెర్రిగా ఇంగ్లీష్ను మనం విద్యా విధానంలో ప్రవేశపెట్టడం, దాన్ని కొనసాగించడం. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద కాలువలోకి కారు దూసుకువెళ్ళింది. నార్కెట్పల్లి అద్దంకి మేదరమెట్ల ఎక్స్ప్రెస్ రహదారిలో సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు ఎన్ఎస్పి అద్దంకి బ్రాంచ్ కాలువ వంతెన వద్ద కారుకు అడ్డంగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి కాలువలోకి దూసుకువెళ్లిన ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో స్నానం చేసేందుకు కాలువ వద్ద ఉన్న అయ్యప్ప స్వాములు ప్రమాదాన్ని గమనించారు. తక్షణం స్పందించి కాలువలోకి దూసుకుపోయిన కారులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడారు. ప్రమాదానికి గురైన వ్యక్తి వినుకొండలో కారు అద్దెకు తీసుకుని అద్దంకి వైపు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఒంగోలులో 12వ జాతీయ స్థాయి కరాటే కుంగ్ఫు ఓపెన్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు నిర్వహించారు. తథాగత్ బోధిధర్మ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. పలువురు క్రీడాకారులు మార్షల్ ఆర్ట్స్ను ప్రదర్శించారు. అనంతరం ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేశారు. ప్రభుత్వాలు పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్ను ప్రవేశపెట్టాలని నిర్వాహకులు వెంకటేష్ కోరారు. స్త్రీల ఆత్మరక్షణతో పాటు పురుషుల దేహ దృఢత్వం కోసం మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. జాతీయ స్థాయి కరాటే కుంగ్ఫు ఛాంపియన్షిప్ ఒంగోలు ప్రకాశం జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు జరిగింది. ఈ జాతీయ స్థాయిలో కరాటే సపరేటు కుంగ్ఫు సపరేట్ ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు దాదాపు అంటే 6 రాష్ట్రాల నుంచి విద్యార్థులు విచ్చేశారు. మరి ఈ పోటీలలో మరి రకరకాల పథకాలు మరి సాధించడం జరిగింది. కానీ ఈ రోజుల్లో మరి ఈ మార్షల్ ఆర్ట్స్ కరాటే కావచ్చు, కుంగ్ఫు కావచ్చు, ఈ విద్యలను ప్రతి ఒక్క స్కూల్లో స్త్రీల ఆత్మరక్షణ కోసం, పిల్లల దేహదార్ఢ్యం కోసం, చదువులో చురుకుదనం కోసం ఈ మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరిగా ప్రభుత్వం ముందుకు వచ్చి మరి ప్రతి స్కూల్లో ఈ విద్యను మార్షల్ ఆర్ట్స్ని ప్రవేశపెడితే మరి అంతకంతగా ప్రతి ఒక్కరూ విద్యాతత్వంతో పాటు మార్షల్ ఆర్ట్స్
ఆరోగ్యంతో ముందుకు పోతారు. బాపట్ల వృక్షనగర్ ఉపాధ్యాయురాలు యాతం సౌజన్యకు విద్యాశాఖ మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. మంత్రి లోకేష్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికలలో తనను ఉద్దేశించి అభినందన పోస్టు పెట్టిన విషయంపై ఉపాధ్యాయురాలు యాతం సౌజన్య సంతోషం వ్యక్తం చేశారు. 28 సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలుగా చేస్తున్న కృషి ఫలించిందని, ఇది తనకు పెద్ద గౌరవంగా భావిస్తున్నానని సౌజన్య తెలిపారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ పాఠ్యాంశాలు నేర్చుకునే విధంగా కొత్త పద్ధతులను రూపొందించినట్టు పేర్కొన్నారు. నిర్వాహకులు, సహచర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. It's a color part, right? So what are these? These are green flowers, right? Yeah. Okay. Then I'll ask you pink. You like pink color, right? Okay. Venkat, pink. Pick up yellow. Very good. So these are all the colorful flowers. Do you like these flowers? Yes or no? Say yes or no. Yes. Yes. If you yes, you have to say yes. AP State Resource Person ga నేను సెలెక్ట్ అయిన సందర్భంలో 2018 నుంచి అనేక మాడ్యూల్స్ రాయడం జరిగింది మన స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున. అలాగే క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం కానీ, ఇప్పుడు ప్రత్యేకంగా కరికులర్ రివ్యాంప్ జరుగుతుంది. ఈవీఎస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ రాయడానికి నాకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇటువంటి మంచి అవకాశాలు అందుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబాను ఆదర్శంగా తీసుకుని ప్రతి వ్యక్తి సమాజ సేవ చేయాలని సత్యసాయిబాబా జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ఎంపీడీఓ వరూధిని అన్నారు. సత్యసాయిబాబా చిత్రపటానికి ఎంపీడీఓ వరూధిని, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీధర్, ఎంఈఓ కేవీ శ్రీనివాసరావు పూలమాలలు వేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. జయంత్యోత్సవాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు అద్దంకి మండలంలోని అధికారులు ఎంపీడీఓ వరదుని మేడం గారు, డిప్యూటీ ఎంపీడీఓ గారు, అలాగే ఎంఈఓ ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. మరి సత్యసాయిబాబా గారు లవ్ ఆల్ సర్వాల్ అనే నినాదంతో తన జీవితాన్ని గడిపారు. ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యా సంస్థలను నెలకొల్పి వారి పురోభివృద్ధికి తోడ్పడ్డారు. అలాగే వైద్యశాలని, హాస్పిటల్స్ నిర్మించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. మొత్తం 143 దేశాల్లో ఎన్నో సంస్థలను స్థాపించి విద్యార్థుల కోసం కానీ, అలాగే పేదలకి వైద్యం అందించడంలో కానీ సహాయపడ్డారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా ప్రకాశం భవనంలో భగవాన్ సత్యసాయి జయంతి వేడుకలు. సత్యసాయి సేవలు, ఔన్నత్యాన్ని కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులు. కొత్తపట్నంలో ఘనంగా రైతు సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని పంచాయతీలను గెలుచుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఒంగోలులో గనులు భూగర్భ శాఖ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన. ఇదే మోడల్గా ఇతర జిల్లాల్లో కూడా కార్యాలయాలు నిర్మిస్తామన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. డి న్యూస్లో నేటి మాట. ఇద్దరి మధ్య స్నేహం కలకాలం నిలవాలంటే అందులో ఒకరికి సహనం తప్పనిసరి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.